హాయ్ అండి, నేను మీ శ్రీనివాసరావుని అమరావతిని. నేను శ్రీ గ్రూప్ స్థాపించి దగ్గర 12 years అవుతుంది. శ్రీ గ్రూప్లో రియల్ ఎస్టేట్ అండ్ బొటిక్, సిరీ బొటిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ బొటిక్ ఇన్ గుంటూరు. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే మీకు తెలిసిందే, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక బొటిక్ ఎవరీ గ్రీన్ అంటే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. సో తర్వాత సరే మ్యాట్రిమనీ పెట్టాను. మ్యాట్రిమనీ కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయింది, మీరు గూగుల్లో చెక్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఎస్మార్ట్, ఇది యాక్చువల్గా 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను, కానీ రియల్ ఎస్టేట్లో బిజీ అవ్వటం వలన సో రియల్ ఎస్టేట్కి ఎక్కువ టైం కేటాయించడం వలన ఎస్మార్ట్ మీద దృష్టి పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు ఎస్మార్ట్ని కొంత రివైజ్ చేసి ఎంఎల్ఎం కాన్సెప్ట్లో ఒక శారీ కొనుక్కుంటే ఒక 1800 రూపాయలతోటి మన లైఫ్ చాలా మారిపోతుందని ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఈరోజు యాక్చువల్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ స్మార్ట్ మార్కెటింగ్ ట్యాగ్ లైన్ వచ్చేసి గ్రో విత్ అస్. యాక్చువల్గా ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే, చాలామంది వ్యాపారం చేయాలంటే పెట్టుబడికి డబ్బులు అవసరం, లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ పెట్టుబడి పెట్టినా లాభాలు వస్తాయని కానీ లేదు, బాగా రన్ అవుతుంది, మనకి సఫిషియెంట్ ఇన్కమ్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఈ కాన్సెప్ట్లో నేను స్మార్ట్ మార్కెటింగ్ గ్రో విత్ అస్ ఎంఎల్ఎం కాన్సెప్ట్లో మీకు 1800 రూపీస్ నుంచి 9000 వరకు శారీస్ మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. సో ఇద్దరికి మీరు ప్రమోట్ చేస్తే మీకు వీక్లీ కమిషన్ అనేది వస్తుంది. అది ఎంతవరకు వస్తుందంటే అన్లిమిటెడ్. ఒక్కసారి మీరు నా బిజినెస్ స్కీమ్లో జాయిన్ అవ్వండి, మీకు నష్టమేం లేదు. ఎందుకంటే మీరు 1800 రూపీస్ తోటి ఈరోజు శారీ కొనేస్తున్నారు, రేపు నా కంపెనీ ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మీకు నష్టమే ఉండదు. మీ ఇష్టమైతేనే 1800 రూపీస్ తోటి శారీ కొనుక్కోండి, 2 రిఫరెన్స్ ఇవ్వండి, మీకు 20% మ్యాచింగ్ కమిషన్ ఇస్తాను. ఆ విధంగా మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది, పెయిర్ కమిషన్ అనేది. ఎవ్రీ వీక్ సేల్స్ క్లోజింగ్ ఉంటుంది, మీకు కమిషన్ కూడా ఎవ్రీ వీక్ కమిషను మీ అకౌంట్కి జమ అవుతుంది. సో శారీస్ కూడా మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, శారీస్ కూడా మీకు డోర్ డెలివరీ ఉంటుంది త్రూ ఆన్లైన్. అంటే మీరు ట్రెడిషనల్ షాప్లో మీరు శారీ కొనుక్కుంటారు, మీకు నచ్చింది, అలానే ఇక్కడ కూడా మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు. అంటే బడ్జెట్ వచ్చేసి 1800 నుంచి 9000 బడ్జెట్, అంటే 5 ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు ట్రెడిషనల్ షాప్లో మీరు కొనుక్కుంటే మీకు ఇన్కమ్ అనేది ఉండదండి, షాప్ అతను ఈజ్ గెటింగ్ ఏ ప్రాఫిట్. బట్ హియర్ మీరు 1800 రూపాయలు పెట్టి శారీ కొనుక్కుంటే మీరు ఇద్దరు రెఫరెన్స్ ఇవ్వగలిగితే, అంటే మీకు 100 మంది ఉంటారు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెల్ విషర్స్ 100 మంది ఉంటారు, కానీ వారిలో 10 మంది మాత్రమే ఈ బిజినెస్కి ఇష్టపడతారు. సో మీరు ధైర్యంగా చెప్పండి, ఇది 2016 వరకు యాక్చువల్గా ఇండియాలో మల్టీ లెవెల్ మార్కెట్ అనేది బ్యాన్గా ఉంది. సో ఇప్పుడు రివైజ్ చేసి లీగల్గా, అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఎవిడెన్స్ ఇస్తే ఇది లీగల్ బిజినెస్సేనండి. యాక్చువల్గా ఒక నెగిటివ్ ఉంది ఎంఎల్ఎం కాన్సెప్ట్ మీద, ఎందుకంటే అంతకుముందు వచ్చిన కంపెనీలు అలా భయపెట్టినాయి, అలా ఫ్రాడ్ చేసినాయి. కానీ వస్తువు అనేది మీరు ఏ విధంగా అయినా అమ్ముకోవచ్చు అనేది కొత్తగా వచ్చిన చట్టం. అంటే వస్తువు అనేది ఇంపార్టెంట్, మనీ లాండరింగ్ కాదు, మనీ లాండరింగ్ చేయకూడదు. కాకపోతే వస్తువు అనేది మీరు ట్రెడిషనల్గా అమ్ముకోవచ్చు లేదా నెట్వర్క్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. దీనిలో ఎటువంటి చీటింగ్ లేదు. ఎందుకంటే ధైర్యంగా నేను చెప్తున్నాను, మేము క్వాలిటీ శారీస్ బల్క్గా తీసుకొస్తాము, బల్క్గా ఇస్తాము. సో అట్లానే మా ఈ శారీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి, రీజనబుల్ ప్రైస్. మీరు ఎక్కడో
పెట్టి కొనుక్కున్నందువల్ల మీకు ఉపయోగం ఉండదు. సో మీరు మా స్మార్ట్ మార్కెటింగ్లో పర్చేజ్ చేస్తే మీరు 2 రిఫరెన్స్ ఇస్తే మీకు ఎవ్రీ వీక్ ఆదాయం వస్తుంది. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని రికమెండ్ చేస్తూ ఉంటే ఇది యాక్చువల్గా ఫ్యూచర్లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే కంప్యూటర్ రంగం అనేది, సాఫ్ట్వేర్ రంగం అనేది చాలా కష్టంలో ఉంది. ఏఐ వస్తుంది దాని ప్లేస్లో. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తే సాఫ్ట్వేర్ రంగం చాలా పడిపోతుందనేది చాలామంది మేధావులు చెప్తున్నారు. సో మనకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్లో. ఇప్పటికి చాలా ఉంది, అయినా ఇంకా రావచ్చు. సో మనం ఇప్పటి నుంచే ఒక వ్యాపారం అనేది మనకు తగ్గ స్థాయిలో మనకు పెట్టుబడి లేని వ్యాపారం చేస్తే మనకు టీం పెరుగుతూ ఉంటే టీం సభ్యుల ద్వారా మనకి రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. టీం సభ్యులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీలో చేరితే డబ్బులు రావండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కంపెనీలో, ఏ కంపెనీలో అయినా MLM కాన్సెప్ట్ ఉన్న కంపెనీలో, ఏ కంపెనీలో అయినా నెట్వర్క్ మార్కెట్ ఉన్న కంపెనీలో మీరు జాయిన్ అయితే కమిషన్ రాదు. సో బిజినెస్ చేస్తేనే కమిషన్ వస్తుంది. చాలామంది లీడర్స్ కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే మీరు చేరంటే డబ్బులు వస్తాయని చెప్తారు, కానీ దీనిలో అటువంటిది కాదు. మీరు దీనిలో ఒక ఐడి, ఒక శారీ కొనుక్కొని ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తేనే వస్తుంది కమిషన్ అనేది, లేకపోతే ఒట్టిగా రాదండి. సో దయచేసి నా ఈ వీడియోని మీ అందరికి షేర్ చేస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరైనా ఇష్టమైన వారు ఉంటే నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయండి, లేదు వాట్సాప్లో అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.